మెట్టి సాయి గారు అయితే ఉన్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ప్రస్తుత సమస్యల మీద అయితే మాట్లాడతాం. చెప్పండి అన్న, మరి రేవంత్ రెడ్డి గారి పర్యటన ఎందుకు క్యాన్సిల్ చేసింది? ఒకవైపు లండన్ కి పర్మిషన్ ఇచ్చిన మేము యుఎస్ కి ఇయ్యలేమా అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. యుఎస్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన జరిగి ఉంటే దాదాపు 5 నుంచి 6 పెద్ద పెద్ద యూనివర్సిటీలు తెలంగాణలో వచ్చేవి. విద్యా సంస్థలు, పేరు కూడా విద్యా సంస్థలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది, తెలంగాణ అభివృద్ధి చెందింది ఉద్దేశంతో బీజేపీ కావాలని గుజరాత్ సంబంధించిన ముఖ్యమంత్రిని పంపడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పంపకపోవడము ఇందులో కుట్ర. ఇది తెలంగాణ ప్రజల రేవంత్ రెడ్డి గారు విదేశీయేతర శక్తులను కలుస్తున్నటువంటి వాదనలు అయితే నిజమేనా? మరి ఈ చిల్లర మాటలు బంద్ చేయమని చెప్పండి, వాళ్ళకు ఈ చిల్లర వ్యవహారాలు బంద్ చేయమని చెప్పండి. కొంచెం దిమాక్ ఉందా వాళ్ళకి? ఏమన్నా అసలు మక్కలు ఉందా వాళ్ళకు? అరే బాబులారా, మీకు తెలియకపోతే రండి మా ఎంబడి. మీ ఎమ్మె ఉంటారా, మీ ఒంట చెంచా ఉంటారా, ఒకటి ఎంపీఓ ఎమ్మెల్యే ఉంటారా, మా ఎంబడి పంపండి, తెలుస్తుంది శక్తులు అవి. అదే స్పష్టంగా విద్యా సంస్థలని అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రము గుజరాత్ కన్నా ముందుకు పోవద్దనే ఉద్దేశంతో మీరు కుట్ర చేసినారు. తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినారు. బీజేపీ పార్టీ వాళ్ళ సంస్కృతి బయటపట్టింది. తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ పుట్టుకను అవమానపరిచిన బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతా ఉంది. ఈ విషయాన్ని మర్చిపోకుండా మేము గుర్తిస్తా ఉంటాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటనకు పోతే ఇక్కడ యూనివర్సిటీలో వచ్చేదని చెప్తారు కదా, మరి మీరు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క కాలేజీలే మేము పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు మూతపడేసి ఇక్కడ యూనివర్సిటీలు ఏం చేసుకుంటారని చెప్తున్నారు అన్నది ఎవరు? ఆరోపణ ఉన్నాయి కదా. నేను మీకు ఏమంటున్నా, గతంలో కేజీటీ పీజీ అనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ ద్వారా నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యేస్తున్నాము. అది ఏం మా సంస్కృతి. విద్యని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో విద్య ఇవ్వాలి. విద్యావంతులైన వాళ్ళకు ఒక ఫ్యాక్టరీగా తెలంగాణ కావాలి. 2-3 యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు అండదండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తా ఉంటే కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ అభివృద్ధి జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా ఉంటాడని చెప్పే ఉద్దేశంతో చిల్లర పనిచేసిన బీజేపీ పార్టీ మీకు నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడము, తెలంగాణ గురించి మాట్లాడే విధంగా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే విధంగా ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేయండి. మీరు ఎప్పుడు కూడా ఇసుమంతనే మేలు చేసిరా తెలంగాణకు? అసలు మీ ఉద్దేశం ఉందా? అసలు మాట్లాడే వ్యవస్థ లేదు. తెలంగాణకు నయా పైసా అయ్యారు. ఏమనంటే కుర్కురే పాకెట్లు పెట్టేసి, ఏమంటే చిన్న మాట్లాడేసి, వందే మాత్రం అని చెప్పేసి, జేసీరామ్ అని చెప్పేసి ఓటు తీసుకుందాం. మీరు ఒక్కటైనా ఒకటి అభివృద్ధి ప్రణాళిక చేసిరా మీరు తెలంగాణ రాష్ట్రానికి? ఏదైనా ఇసుమంతా తీసుకొచ్చిరా మీరేమన్నా? కాదు. 8 మంది ఎంపీలు తీసుకున్నారు, 8 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. నయా పైసలు అమ్ముడు పోరు, ఒక దమ్మిడికి మీద ముందుకు రాదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక స్కామ్ అయితే తీసుకొచ్చినటువంటి మాటలు వినిపిస్తున్నాయి మనకి. 22A అనేది ఒక నివేదిక తీసుకొచ్చిందని చెప్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి నిజమైనటువంటి లబ్ధిదారుల యొక్క భూములు పోతున్నాయంటున్నారు. మరి నిజమైన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూడా మాట్లాడుతుంది, విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా అనేక దగ్గర మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన భూ కబ్జాదారులకు దాదాపు 60% పైగా భూములు 22Aలో ఉండడం వల్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినాయకులు హరీష్ రావు, కేటీఆర్, సడ్డ కొడుకులు, సన్నాసి కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని 22 గురించి? అరే దుర్మార్గులారా, ఇందులో అక్రమంగా మీ భూములే ఉన్నాయి. రైతుల నుంచి మీరు ధరణి పేరు మీద కొట్టేసిన భూములే ఉన్నాయి. పేదోళ్ళకి కేవలం వారికి కూడా సమస్యను పరిష్కరించి ముందుకెళ్తా ఉన్నాము. నిరుపేద కుటుంబాలకు రైతు సంబంధించిన హక్కులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఒక్క గజము, ఒక్క గుంట కూడా పోనివ్వము నిరుపేదలది. ఒక్క గుంట కూడా నిరుపేద రైతాంగ కుటుంబాన్ని భూమి కూడా ఇతరులకు పోనీయకుండా నిజమైన రైతుల లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. అది మా ఘనత. రైతు సంక్షేమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రైతులకు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రైతులకు కుటుంబాలు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి ఫ్రీ క్రెడిట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు సంక్షేమం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు గజం భూమి ఇచ్చే విధంగా, గుంట భూమి పోని విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈ దుర్మార్గులు 22 పేరు మీద వాళ్ళ అక్రమార్కులు, వాళ్ళ బినామీదారులు, వాళ్ళ చుట్టందారులు, వాళ్ళ పట్టందారులు, దుర్మార్గులు గతంలో ధర్నీ పేరు మీద కొన్ని లక్షల వేల కోట్ల ఎకరాల భూమిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ కులపోలకు, పాలకు, పగలకు ఇచ్చుకుంటా ఇప్పుడేమో చిల్లర మాట్లాడుతా ఉన్నారా? దిమాగా మాట్లాడకండి. 22 అనేది ఒక్క నిరుపేద రైతు కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా మేము చూసుకుంటున్నాము. అది కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం. అది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒకటి మనం చూడొచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా విమర్శించవచ్చు మాట్లాడి గతంలో చూసినాం. రాజగోపాల్ రెడ్డి కానీ, ఇప్పుడు కొండ సురేఖ విషయం కానీ, అదేవిధంగా ఇక్కడ వనపర్తిల విషయం చూస్తే మేఘారెడ్డి కానీ, చెన్నారెడ్డి మధ్య జరిగినటువంటి ఘర్షణలు కానీ, ఎందుకు అట్లా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎందుకు విమర్శిస్తారు? నేను ఏమంటున్నా, ఎవరైనా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వేటు వేయాల్సిందే, వాళ్ళకి కొంచెం బహిష్కరించాల్సిందే. వాళ్ళు అనుకున్న బాండ్ పేపర్ అనుకుంటారు, వాళ్ళు టిష్యూ పేపర్ అని చెప్పి మేము చూపిస్తాం. మరి ఇక్కడ కొండ సురేఖ కూతురు విమర్శలు చేస్తే మరి కొండ సురేఖకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు వేయలేదు? ఎవరిని చెప్తున్నా మీకు పెద్దన్న, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తమకు తాము బాండ్ పేపర్ అనుకున్న వారిని టిష్యూ పేపర్ చేస్తాం. టిష్యూ పేపర్ అయిపోతారు కాంగ్రెస్ పార్టీ నేను లేకుంటే, కాంగ్రెస్ పార్టీ సంబద్ధం లేకుంటే. మీరు మిమ్మల్ని పట్టించుకొని నాదులు లేడు. మాట్లాడి విన్నాం మన ఏమన్నా వారికి క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకున్నారు? తీసుకుంటాం. నివేదిక ఇచ్చారు. నివేదిక అందరిపై నివేదిక ఉంది. ఈవెన్ కొండ సురేఖ గారి పైన ఉంది, మన చిన్నరెడ్డి గారి పైన ఉంది, కత్తి వెంకటస్వామి గారి పైన ఉంది, అదేవిధంగా మన రాజగోపాల్ అందరి పైన ఉంది. నివేదిక ఇవ్వడం జరిగింది. చర్యలు జాతీయ నాయకత్వం తీసుకుంటారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా వారు కాంగ్రెస్ పార్టీ అరుగుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ బీసీ ఇదే అంటున్నాను. సామాజిక వర్గాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఇక్కడ కూడా మీరు ఎక్కడ చేయకండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కులాన్ని తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ మెట్సాయి గారు చెప్పినటువంటి మాటలు అయితే విన్నాం కదా మనం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే మేము ఇక్కడ 22A జాబితా చూసుకోవచ్చు. అదే విధంగా మనకి రేవంత్ రెడ్డి గారి పర్యటన రద్దు చేసినటువంటి విషయంలో కూడా చూపిస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకవేళ నిజంగా పర్యటన అక్కడ కొనసాగి ఉంటే ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు వస్తుండేవి, కావాలని దీనికి అడ్డుకున్నారని చెప్పేసి విధంగా ఇక్కడ మెట్సాయి గారు అయితే చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నేను సీతారాం.